కర్నూలు జిల్లా కౌతాలం మండలం ఉరుకుంద గ్రామంలో వెలిసిన శ్రీ నరసింహ ఈరణ స్వామి 2025 శ్రావణ మాస ఉత్సవాలకు ఆహ్వానం. 25/7/2025 నుంచి ప్రారంభమైన శ్రావణ మాస ఉత్సవంలో 21/8/2025న పరిసమాప్తి అగును. కావున భక్తాగ్రేసులు, యాత్రికులు, ఉరుకుంద గ్రామ ప్రజలు శ్రావణ మాస ఉత్సవ వేడుకలలో నెల రోజులు విశేష దినములైనందున శ్రీ స్వామివారిని అధిక సంఖ్యలో దర్శించుకొని శ్రీ స్వామివారి కృపకు పాత్రులగుదురని కోరుతున్నాము. ఈ శ్రావణ మాసంలోని మిగిలిన విశేష వారములు 14/8/2025 గురువారం, 18/8/2025 శుక్రవారం, 21/8/2025 గురువారం. శ్రావణ మాసంలో ప్రతి నిత్యము విశేష దినములే కావున యాత్రికులు, భక్తులు, గ్రామ ప్రజలందరూ పాల్గొని శ్రీ స్వామివారిని దర్శించుకోవాలనని మనవి. ఇట్లు స్వామివారి సేవలో శ్రీమతి కె వాణి, MSc BEd, డిప్యూటీ కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి. నమస్తే, వెల్కమ్ టు 1TV న్యూస్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. ఇక నుంచి గవర్నర్ల ఇష్టారాజ్యం ఉండదు, సుప్రీంకోర్టు సంచలన తీర్పు. భారత్ ను వదులుకుంటే చైనాకు తల వంచాల్సిందే, నిక్కీ హేలీ. లక్షకు పైగా వికలాంగుల పెన్షన్లు తొలగించాం, స్పీకర్ అయ్యన్న పాత్రుడు. మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం, ఒకే కుటుంబానికి చెందిన 5గురు మృతి. సుప్రీంకోర్టు బుధవారం కీలక తీర్పునిచ్చింది. అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం రెండోసారి ఆమోదించిన బిల్లును రాష్ట్రపతి పరిశీలనకు ఆయా రాష్ట్ర గవర్నర్ పంపే అవకాశం ఉండదని తేల్చి చెప్పింది. బిల్లులకు ఆమోదం తెలిపే అంశంలో గవర్నర్లకు ఉండే అధికారాలు ఏంటో చెప్పాలంటూ అత్యున్నత న్యాయస్థానం కేంద్రాన్ని ప్రశ్నించింది. రాష్ట్ర శాసనసభ పునఃపరిశీలనకు బిల్లును తిప్పి పంపించాలని నిర్ణయాన్ని ఒకవేళ గవర్నర్ ఎంచుకున్నట్లయితే రాష్ట్ర పరిశీలనకు పంపేందుకు వీలుండదని ప్రధాని న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. రాష్ట్రాల బిల్లునకు ఆమోదం తెలిపే విషయంలో గవర్నర్లు రాష్ట్రపతికి గడువును నిర్దేశిస్తూ సుప్రీంకోర్టు తీర్పునివ్వడంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే సుప్రీంకోర్టులో ఈ అంశంపై పిటిషన్ దాఖలు చేశారు. దీంతో అత్యున్నత న్యాయస్థానం దీనిపై విచారణ జరిపింది. గవర్నర్లు ఏదైనా బిల్లును అసెంబ్లీకి తిప్పి పంపించకుండా ఎలాంటి కారణం లేకుండా తన వద్దే నిలిపి ఉంచుకుంటే ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలకు విలువే లేకుండా పోయిందని ధర్మాసనం తెలిపింది. గవర్నర్ల ఇష్ట రాజ్యానికి అణిగి ఉండాల్సి వస్తుందని పేర్కొంది. భారత్ తో తగువు పెట్టుకోవడంపై అమెరికా మాజీలు, ఎకనామిస్టులు హెచ్చరిస్తున్నారు. అదంతా మంచి విషయం కాదని, అమెరికాకే నష్టమని చెబుతున్నారు. తాజాగా అమెరికా మాజీ రాయబారి, రిపబ్లికన్ పార్టీ నేత నిక్కీ హేలీ ఐక్యరాజ్య సమితిలో ఇదే విషయాన్ని పునరుద్ఘాటించారు. భారత సంతతికి చెందిన నిక్కీ పదే పదే ఇండియాకు మద్దతును ప్రకటిస్తున్నారు. భారత్ తో దౌత్య సంబంధాలు చెడగొట్టుకుంటే అంతకంటే పెద్ద తప్పు మరొకటి లేదని ఆమె అన్నారు. ఇండియాను కీలక ప్రజాస్వామిక భాగస్వామిగా పరిగణించాలని నిక్కీ US ప్రెసిడెంట్ ట్రంప్ కు సూచించారు. భారత్ తో గత 25 ఏళ్లుగా బలమైన సంబంధాలు ఏర్పడ్డాయని చెప్పుకొచ్చారు. ఇప్పుడు అవి వదులుకుంటే చైనా ఆధిపత్యం ముందు అమెరికా తలవంచవలసి వస్తుందని అన్నారు. చైనా, భారత్ల మధ్య దౌత్య సంబంధాలు బలపడడం చాలా ఈజీ అని, ఇప్పటికే ఆ రెండు దేశాలు అటువైపు అడుగులు వేస్తున్నాయని నిక్కీ అన్నారు. ఈ విషయాన్ని అమెరికా ఎంత తొందరగా గ్రహిస్తే అంత మంచిదని హెచ్చరించారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో లక్షలకు పైగా వికలాంగుల పెన్షన్లు తొలగించామని స్పీకర్ అయ్యన్న పాత్రుడు తెలిపారు. అనర్హులైన వికలాంగులకు పెన్షన్ తొలగించమని సీఎం చంద్రబాబునకు తానే లేఖ రాశానని చెప్పారు. రాష్ట్రంలో 14 నెలల్లో 4.5 లక్షల పెన్షన్లు తొలగించారు. వికలాంగ పెన్షన్లు 1,00,000 వరకు తొలగించామని సాక్షాత్తు స్పీకర్ చెబుతున్నారు. రానున్న కాలంలో మరిన్ని పెన్షన్లకు మంగళం పలుకుతారోనని లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. బుధవారం అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో స్పీకర్ మీడియాతో మాట్లాడుతూ
అర్హత లేకుండా పెన్షన్ పొందుతున్న వికలాంగులు రాష్ట్రంలో లక్షల మంది ఉన్నారన్నారు. ఈ విషయమై 2 నెలల క్రితమే తానే స్వయంగా సీఎం చంద్రబాబునకు లేఖ రాసినట్లు తెలిపారు. నిబంధనల ప్రకారం 40% పైగా వైకల్యం ఉన్న వారిని మాత్రమే అర్హులుగా గుర్తించవలసి వస్తుందన్నారు. 40% కంటే తక్కువ ఉన్న వారిని అనర్హులుగా గుర్తించాలన్నారు. అనకాపల్లి జిల్లాలో 4148 మంది వికలాంగుల్లో 40% కంటే తక్కువ వైకల్యం ఉన్న వారిని గుర్తించారన్నారు. అందులో 120 మందిని ఆరోగ్య పింఛన్లకు ఎంపిక చేసినట్టు తెలిపారు. 679 మందిని వృద్ధాప్య పింఛన్లలోకి మార్చగా 3349 వికలాంగుల పింఛన్లు రద్దు చేసినట్లు వెల్లడించారు. మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. స్థానిక మక్తా మహబూబుపేటలో ఒకే కుటుంబానికి చెందిన 5 వ్యక్తులు అనుమానాస్పద స్థితిలో మరణించారు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు గురువారం ఉదయం పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. అనంతరం ఈ మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ హాస్పిటల్కి తరలించారు. వీరి మృతిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. అందులో భాగంగా ఆ ఇంటి పరిసరాల్లోని వారిని పోలీసులు విచారిస్తున్నారు. అయితే పసికందును చంపేసి అనంతరం ఆ కుటుంబం ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. పసికందును హత్య చేసి అనంతరం వారంతా విషయం తీసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. అయితే పోస్టుమార్టం నివేదిక అందిన తర్వాత ఈ కేసులో ఒక స్పష్టత వస్తుందని పోలీసులు తెలిపారు. ఒకే కుటుంబంలోని వారంతా ఆత్మహత్య చేసుకోవడంతో స్థానికుల్లో తీవ్ర భయాందోళన వ్యక్తమవుతోంది. ప్రపంచంలో జరుగుతున్న మార్పులకు అనుగుణంగా విద్యార్థులు నూతన టెక్నాలజీని పెంపొందించుకోవాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్ విద్యార్థులకు సూచించారు. ఉస్మానియా యూనివర్సిటీలో ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం విద్యార్థులకు ఓరియంటేషన్ ప్రోగ్రాం నిర్వహించారు. కార్యక్రమంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్, ఉస్మానియా యూనివర్సిటీ వీసీ కుమార్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎప్పటికప్పుడు టెక్నాలజీని పెంపొందించుకుంటూ ఉన్నత శిఖరాలను అధిరోహించాలని సూచించారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడా సాంస్కృతిక కార్యక్రమాల్లో రాణించాలన్నారు. మీరు చూస్తే మన బీసీ సార్ అండ్ మన రంగనాథ్ సార్ వీళ్ళిద్దరిలో చాలా సిమిలారిటీస్ ఉన్నాయి. వీళ్ళేదో లెగ్స్ వాళ్ళు దే హ్యావ్ గుడ్ విజన్ అండ్ దే వర్క్ ఆన్ రూల్ బేస్డ్. దట్ ఇస్ వాట్ ఐ అబ్జర్వ్. నిన్న సార్ని కేవీ రంగనాథ్ సార్ని ఇన్వైట్ చేసి మామూలుగా టీవీలో చూశాను. సడన్గా వెళ్తే సార్ భుజాలు కిందకి వచ్చారు. అంటే ఇద్దరు 6 అడుగులు. అదే దే హ్యావ్ టాలెంట్. మన రంగనాథ్ సార్ చెప్పినట్టు నౌ యు ఆర్ చేంజింగ్ ఫ్రమ్ అంటే పుస్తకాల నుంచి ప్రపంచంలోకి వస్తున్నారు. సో మా ఉస్మానియా యూనివర్సిటీ ప్రపంచాన్ని కూడా నేర్పిస్తుంది. దట్ ఈస్ ఎవరైతే ఇండక్ట్ అయ్యారో ఇంజనీరింగ్ స్టూడెంట్స్, ఫస్ట్ ఇయర్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ వారందరూ కూడా ఉస్మానియా ఈ క్యాంపస్లో కండక్ట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఇక్కడ డాక్టర్ కుమార్ గారు, వైస్ ఛాన్సలర్ గారు, డాక్టర్ సిన్హా గారు, అట్లానే ఇక్కడ ఇతర ఫ్యాకల్టీ మెంబర్స్, తల్లిదండ్రులు, వారి పిల్లల్ని అందరినీ కూడా వారిని అడ్రస్ చేయడం కూడా జరిగింది. సో ఈ కాలేజ్కి ఒక గొప్ప లెగసీ ఉంది, గొప్ప చరిత్ర ఉంది. సో ఇది 96 సంవత్సరాలు పెట్టుకొని ఇప్పుడు ఇంకొక 4 సంవత్సరాల్లో ఈ 100 సంవత్సరాలు పూర్తి చేసుకోబోతుంది. సో ఈ కాలేజ్లో వచ్చినటువంటి పిల్లలందరూ కూడా అంటే ఆల్రెడీ వాళ్ళు ఒక మంచి ఎగ్జామ్ ద్వారా, ఎంసెట్ ఎగ్జామ్ ద్వారా క్వాలిఫై అయ్యి వాళ్ళ మెరిట్ తోటి వచ్చిన వీళ్ళు ఉన్నారు. అండ్ వీళ్ళందరూ కూడా మన దేశ భవిష్యత్తు వీళ్ళలోనే ఇట్లాంటి ఇంజనీర్స్లోనే ఉంటుంది. సో మనం ఈ భవిష్యత్తు అంటే దేశ భవిష్యత్తు అంటే మనం టెక్నాలజీతో పాటు మన ఇతర వ్యక్తిత్వాన్ని ఇది కూడా మనం దాంతో మిళితమైతే ఇంకా మనకి బ్యూటిఫుల్ ప్రపంచాన్ని అంటే మనం ముందు మన దేశ భవిష్యత్తుకి ఇంకా అందరం కూడా దోహదపడవచ్చు. సో మనం మీ అందరికీ తెలుసు దేశము, రాష్ట్రం కూడా అద్భుతంగా పురోగమిస్తున్నాయి. సో దీనికి మనమందరం కూడా తలా ఒక చెయ్యేస్తే కనుక మనం సాధించలేనిది ఏది లేదనేది కూడా యువత అంతా కూడా తెలుసుకుంటే కనుక రేపు ముందు అంతా కూడా ఫ్యూచర్ అంతా మన సొత్తే అవుతుంది, మనదే అవుతుంది. కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం తాడ్గోల్ ప్రభుత్వ జిల్లా పరిషత్ హై స్కూల్లో ఇన్ఛార్జ్ హెడ్ మాస్టర్ గణిత శాస్త్రం ఉపాధ్యాయుడు గణపతిపై ఫోక్సో కేసు నమోదైంది. ఉపాధ్యాయుడు గణపతి స్టూడెంట్ తో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడని విద్యార్థుల తల్లిదండ్రులు కలెక్టర్ కు ఫిర్యాదు చేయడంతో కలెక్టర్ ఆదేశాల మేరకే మండల విద్య అధికారి నాగేశ్వర్ మరియు చైల్డ్ వెల్ఫేర్ ప్రొటెక్షన్ అధికారి శ్రవంతి విచారణ చేసి నిజం అని తేలడంతో ఉపాధ్యాయుడు గణపతిపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు ఫోక్సో కేసు నమోదు చేసినట్లు విద్యా అధికారి నాగేశ్వరరావు తెలిపారు. జిల్లా కలెక్టర్ గారి ద్వారా
డిఓ గారికి డిఓ ద్వారా మాకు అందటం వలన వేగంగా స్పందించి పాఠశాలకు వెళ్ళి విచారణ జరిపించడం జరిగింది. అందులో భాగంగా జిల్లా నుంచి చైల్డ్ ప్రొటెక్షన్ ఫోర్స్ అధికారిని అయినటువంటి జె స్రవంతి గారు కూడా విచ్చేసి ఇద్దరి సమక్షంలో విచారణ నిర్వహించడం జరిగింది. అందులో విద్యార్థినులకు బ్యాడ్ టచ్ ఉపాధ్యాయుడు చేశాడని తేలటంతో ఆ రిపోర్ట్ని జిల్లా విద్యాశాఖ అధికారికి, గౌరవ కలెక్టర్ గారికి, జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ ఫోర్స్ అధికారిని మేము సంయుక్తంగా రిపోర్ట్ని అందించడం జరిగింది. అదేవిధంగా స్థానిక పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఫైల్ చేయడం జరిగింది. గణిత శాస్త్ర ఉపాధ్యాయుడు శ్రీ గణపతిపై చిరంజీవి సేవా కార్యక్రమాలు కోట్లాది మంది అభిమానులకు స్ఫూర్తిదాయకరమని జనసేన నేత గురాణ అయ్యన్నలు తెలిపారు. విజయనగరం జిల్లా చిరంజీవి యూత అధ్యక్షులు అంజనీపుత్ర చిరంజీవి ప్రజాసేవా సంఘం బ్లడ్ డోనర్స్ క్లబ్ మరియు అంజనీపుత్ర చిరంజీవి వాకర్స్ క్లబ్ వ్యవస్థాపక అధ్యక్షులు త్యాడ రామకృష్ణారావు ఆధ్వర్యంలో మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వారోత్సవాలలో భాగంగా 6వ రోజు మెగా అభిమానులు చిరు సత్కారాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న గురాణ అయ్యనులు మాట్లాడుతూ చిరంజీవి ఒక మహానటుడిగా మాత్రమే కాకుండా తన సేవా కార్యక్రమాల ద్వారా సమాజానికి గొప్ప సేవలు అందించారని పేర్కొన్నారు. సేవా రంగంలో మెగాస్టార్ చిరంజీవి ఎవరెస్ట్ శిఖరమన్నారు. మెగాస్టార్ చిరంజీవి బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్, ఆక్సిజన్ సెంటర్స్ తో ఎందరో పేద ప్రజలకు మేలు చేస్తున్న చిరంజీవి నిజమైన సేవా గుణంతో ముందుకు సాగుతున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. చిరంజీవి నటుడుగానే కాకుండా మానవతావాదిగా కూడా ఎంతో మంది హృదయాల్లో స్థానం సంపాదించారన్నారు. ఈ కార్యక్రమంలో చిరంజీవి యూత ప్రతినిధులు, జనసేన యువ నాయకులు పిడుగు సతీష్, రవితేజ, లక్ష్మణ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. వినోదమే కాదు, ఆ రంగం ద్వారా ఎంతో మందికి సహాయం చేయొచ్చు, మేలు చేయొచ్చు అని చెప్పి ప్రపంచానికి చాటి చెప్పినటువంటి ఒక మహా ఉన్నతమైనటువంటి భావాలు ఉన్నటువంటి వ్యక్తి మన మెగాస్టార్ చిరంజీవి గారు. ఆయన యొక్క 70వ పుట్టినరోజు వారోత్సవాల సందర్భంగా ఈరోజు ఇక్కడ విజయనగరం స్థానిక కృష్ణా థియేటర్లో మరి సీనియర్లు అయినటువంటి మెగా అభిమానులందరికీ కూడా చిరు సత్కారం చేయడం జరిగింది. అయితే ఇది ఒకటే కాదు, ఈ వారోత్సవాల్లోని ఎన్నో సేవా కార్యక్రమాలు పైన నిర్దేశించిన ప్రకారం చేస్తూ వస్తున్నారు. అందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సేవా కార్యక్రమాల్లో అందరూ కూడా చాలా చురుగ్గా పాల్గొంటున్న ప్రతి ఒక్క మెగా అభిమానికి కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసే శక్తిని మాకు ఆ దేవుడు ప్రసాదించాలని, ఆయన గీసిన బాటలోని మేము ఇంకా ప్రయాణించడానికి మాకు ఇంకా శక్తినివ్వాలని చెప్పి మేము ఆ భగవంతుని కోరుకుంటూ ఆయనకి నిండు 100 ఏళ్ళు ఆయుష్ ఇవ్వాలని. కడప జిల్లా ప్రొద్దుటూరులో దివ్యాంగులను టార్గెట్ చేసిన కూటమి ప్రభుత్వం గత కొన్ని సంవత్సరాలుగా పెన్షన్ తీసుకున్న వారిని కూడా పెన్షన్ తొలగించిన ప్రభుత్వం అని మాజీ ఎమ్మెల్యే వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాజమల్లు శివప్రసాద్ రెడ్డి ఆవేశం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులను, కార్యకర్తలను వేధించడమే కాకుండా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యాపారులు, ఉద్యోగుల, నిరుద్యోగులకు, రైతులకు కూడా చేసిందేమీ లేదన్నారు. 98లో మరి ఇన్ని సంవత్సరాలుగా తీసుకుంటూ ఉండే వాళ్ళను ఈరోజు నీకు అర్హత లేదు కాబట్టి తీసేస్తామని చెప్పి ఏ గమ్మును తొలగించినామంటే ఏ బాయిలో పడాలా వీళ్ళు? ఏ బాయిలో పడాలా? 2014-19 నీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే పెన్షన్ ఇచ్చినావు వీళ్ళలో చాలా మందికి. నీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వీళ్ళకి అర్హత ఉందని భావించి నువ్వు పెన్షన్ ఇచ్చి 10 సంవత్సరాల తర్వాత నీ ప్రభుత్వంలోనే మళ్ళా వీళ్ళకి అర్హత లేదు కాబట్టి నేను తొలగిస్తానా అని చెప్తే దీంట్లో దోషి ఎవరు? నేరం ఎవరిది? నేరం నీది. శిక్ష ఎవరికి? వీరికి. వీరు వేసిన ఓట్లతో అధికారంలోకి వచ్చి నీవు నీ కొడుకు కులుకుతూ పట్టెడు మెతుకులు తినడానికి వచ్చి ఆ డబ్బులను కూడా వీళ్ళకి రాకుండా వీళ్ళ నోటికాడికి వచ్చి ఆ గంజిని కూడా తీసేసే దుర్మార్గులు మీరు. కొంచెం అంటే కొంచెం కూడా మీలో జాలి కానీ, కరుణ కానీ, దయ కానీ, మానవత్వం కానీ లేదు ఈ ప్రభుత్వానికి.
ఉంటే ఇంతటి ఘాతుకానికి మీరు పాల్పడతారా? ఈరోజు మీరు పెట్టే కారణం ఏంది? నోటీసులు ఇచ్చి తొలగించేదానికి 40% అంగవైకల్యం ఉంటే అర్హత అని గతంలో ప్రభుత్వాలు చెబితే, ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏం చెప్తోందంటే మీకు 40% లేదు, 40% లేదు, తక్కువ అంగవైకల్యం ఉంది కాబట్టి మీకు వికలాంగుల పెన్షన్ తొలగించినాము, రేపు సెప్టెంబర్ 1వ తారీఖున ఇవ్వము. ఒకవేళ మీరు తీసుకోవాలనుకుంటే మండల ఆఫీసులో కానీ మున్సిపల్ ఆఫీసులో కానీ అప్పీల్ చేసుకోవాలంట, ఛాలెంజ్ చేయాలంట. 2024 ఎన్నికల కంటే ముందు 2024 ఎన్నికల కంటే ముందు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు 66,39,000 మందికి ఇచ్చినారు పెన్షన్. 66,39,000 మందికి ఇచ్చినారు పెన్షన్. ఇప్పుడు ఎంతమందికి ఇచ్చినారు? 2025 ఆగస్టు 1వ తారీఖున ఎంతమందికి ఇచ్చినారని చెప్పి ఒకసారి మున్సిపల్ కమిషనర్ని అడిగితే, మా నియోజకవర్గానికి కానీ రాష్ట్రంగా అంతా చూస్తే 62,19,000 మందికి ఇచ్చినారు. అంటే 4,19,000 మందిని తొలగించినారు. ప్రజా సంక్షేమం చేయలే, ప్రజా అభివృద్ధి చేయలే, నిరుపేదలను మీరు పట్టించుకోలే, వారి ఆకలి గురించి మీరు ఆలోచించలే. అందుకే మీరు ఒక్క క్షణం కూడా గద్దె మీద కూర్చునేదానికి చంద్రబాబు నాయుడు గారికి అర్హత లేదు. ఈ రాష్ట్రాన్ని పరిపాలించే అర్హతను ఆయన పూర్తిగా పోగొట్టుకున్నారు. చివరిగా చెప్తా ఉన్నాం, ఈ 30 తారీఖు లోపల మళ్లీ ప్రభుత్వం పునరాలోచన చేసి ఈ దివ్యాంగులకు ఎవరికైతే తొలగించినావో నువ్వు రాష్ట్ర వ్యాప్తంగా ప్రొద్దుటూరు నియోజకవర్గం మొదలుకొని గతంలో పెన్షన్ తీసుకుంటా ఉండే ప్రతి ఒక్కరికి యథావిధిగా నువ్వు పెన్షన్ మళ్ళా వితంతువులకు కానీ వికలాంగులకు కానీ దివ్యాంగులకు కానీ యథావిధిగా నువ్వు పెన్షన్ ఇవ్వాలి. నువ్వు ఇవ్వకపోతే మాత్రం రేపు సెప్టెంబర్ 1వ తారీఖున పల్నాడు జిల్లా పిడుగురాళ్ల పట్టణ పోలీస్ స్టేషన్లో ఎస్హెచ్ఓ వెంకట్రావు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ నెల జరిగే వినాయక చవితి పండుగ పురస్కరించుకుని మండపం వద్ద తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించి డీజే అనుమతి లేకుండా శబ్ద కాలుష్యాన్ని ప్రోత్సహిస్తే కఠిన చర్యలు తప్పవన్న సీఐ వెంకట్రావు, అదేవిధంగా నిమజ్జనం సమయంలో పార్టీలకు అతీతంగా ఊరేగింపులు జరుపుకోవాలని, అలా కాకుండా పార్టీ జెండాలు ఊపుకుంటూ ఒకరినొకరు రెచ్చగొట్టే ధోరణిలో ప్రవర్తిస్తే ఏ ఒక్కరిని కూడా ఉపేక్షించేదే లేదన్నారు. ఎటువంటి పార్టీ కార్యక్రమాలు కానీ పార్టీ ఫ్లెక్సీలు కానీ ఏర్పాటు చేయకుండా మంచిది. తర్వాత మళ్ళీ ఆ ఫ్లెక్సీలను మళ్ళీ చించారని చెప్పి మళ్ళీ వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా వెళ్ళే మార్గంలో వేరే పార్టీ వ్యక్తులు ఉన్నప్పుడు ఆ పార్టీ వ్యక్తుల దగ్గర పోయి మీ పార్టీ పాటలు పెట్టడం, వాళ్ళు రెచ్చగొట్టే విధంగా చేయటం, లేదంటే మా మార్గంలోకి రావద్దు, మా వీధిలోకి రావద్దు అని చెప్పి అవతలను అడ్డగించడం, ఇటువంటి కార్యక్రమాలు చేయకుండా ప్రశాంతంగా నిర్వహించాలని చెప్పి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. శ్రీకాకుళం జిల్లా పలాస రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్వాసితులకు పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష పట్టాల పంపిణీ చేశారు. కాశీబుగ్గ రైల్వే లెవెల్ క్రాసింగ్ గేట్ వద్ద ఓవర్ బ్రిడ్జ్ నకు శంకుస్థాపన జరిగి సుమారు 8 ఏళ్లు పూర్తయిన నేటికి ఓవర్ బ్రిడ్జ్ పూర్తి కాక వాహనదారులు నిత్యం నరకం చూస్తున్న వేళ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక స్థానిక ఎమ్మెల్యే గౌతు శిరీష కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు చెరువుతో కేంద్ర రైల్వే నిధుల నుంచి 43.65 కోట్ల రూపాయలు మంజూరు కావడంతో 85 మందికి గాను నిర్వాసితులకు చెక్కుల రూపంలో 4.20 కోట్ల రూపాయలను అందజేయడంతో పాటు ఒక్కొక్క కుటుంబానికి సెంటున్నర భూమిని నేడు పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష అందజేశారు. స్థానిక ఆర్టీఓ తహసీల్దార్ల సమక్షంలో నిర్వాసితులకు లాటరీ విధానంలో సెంటున్నర భూమిని 85 మందికి కేటాయించారు. వీరికి త్వరలో పట్టాలు అందజేస్తున్నట్లు రెవెన్యూ అధికారులు తెలిపారు. ఓవర్ బ్రిడ్జ్ లేక ఎన్నో ఏళ్లుగా నిత్యం నరకం అనుభవిస్తున్న ఈ ప్రాంతవాసులకు ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణ పనులు ప్రారంభం అవుతూ ఉండటంతో పలాస ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కనీసం సొంత అన్నదమ్ములకు కూడా ఒక సెంట్ ఎక్స్ట్రా ఇవ్వడానికి ఇబ్బంది పడుతుంది ఈ రోజుల్లో. కాంపన్సేషన్ ఇచ్చినా సరే ముందుకు రాము అని ఎన్నో అభివృద్ధి పనులకు ఎంతో మంది ఈ రోజు అడ్డం పడుతున్న ఈ రోజుల్లో పలాస కాశీబుగ్గకి రేపు చాలా కాఫీ కష్టాలు తీర్చున్నాయి. ఆరోగ్యకి కారణమైన మీ అందరికీ మాత్రం నిజంగా మీ అందరం రుణపడి ఉన్నాం. నాన్నగారి కాలంలో మొదలైనది ఆ రోజు కాంపన్సేషన్ తో పాటు ఇల్లు పోతే ఎవరికైనా స్థలమే ఉండాలని ఒక కోరిక ఉంటుంది. అందులో ఏమాత్రం తప్పలేదు. మీరు ఎంత కోల్పోయారో తెలియదు కానీ మినిమం గా మీకు స్థలాలు కూడా ఇస్తామన్న
నాన్నగారి మాటని ఈరోజు మళ్ళీ కూటమి ప్రభుత్వం వికారాబాద్ జిల్లా పరిగిలో తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది అందరూ కార్యాలయంలో అందుబాటులో ఉండి కార్యాలయానికి వచ్చే ప్రజలకు సానుకూలతతో ఉన్నత సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్నారు. పరిగి పంచాయతీ రాజ్ శాఖకు సంబంధించిన బిల్డింగ్లు పరిగి తహసీల్దార్ కార్యాలయం ఏర్పాటు చేసి నూతన భవనాన్ని స్థానిక ఎమ్మెల్యే టి రామ్మోహన్ రెడ్డి, జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డితో కలిసి ప్రారంభించారు. పూజా కార్యక్రమాలు నిర్వహించి తహసీల్దార్ వెంకటేశ్వరరావుని కుర్చీలో కూర్చోబెట్టి పూలమాలలు, బొకేలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సిబ్బంది అందరూ సమయపాలన పాటిస్తూ కార్యాలయంలో అందుబాటులో ఉండాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. 27 కోట్ల రూపాయల బిల్డింగ్స్ కంప్లీట్ అయ్యే వరకు, 3 అంతస్తుల బిల్డింగ్ కంప్లీట్ అయ్యే వరకు ఆపరేషన్ థియేటర్స్, ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా దాంట్లో ఫిట్ అయ్యి డాక్టర్స్ బృందం వచ్చే వరకు ఎప్పటికప్పుడు హాస్పిటల్ కమిటీ చైర్మన్గా నేనే ఉన్నా, ఎమ్మెల్యేగా. కాబట్టి ఆ యొక్క పనులు కూడా ఎప్పటికప్పుడు పూర్తి చేయించడం అనేది జరుగుతుంది. అదేవిధంగా మీకు తెలుసు, విద్య ద్వారానే ఉపాధి వస్తుంది. కానీ ఉపాధి రావాలంటే, విద్య చదవాలంటే ఆరోగ్యం బాగుండాలి. విద్యా ఉపాధి వైద్యం అనేది నేను రాజకీయాలకు రాకముందు నుంచి కూడా టీఆర్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ అని పెట్టి ఆ ట్రస్ట్ ద్వారా కూడా ఎన్నో కార్యక్రమాలు, నా ఇంటి దగ్గర కూడా ప్రతి బుధవారం క్యాంప్ పెట్టాను. పరిగిలో ఒక 10 సంవత్సరాలు నా ఇంటి దగ్గర బుధవారం క్యాంప్ ఉంటుండే. కొన్ని వందలు, ఒక 700 క్యాంపులు. కోనసీమ తిరుమల వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో హుండీల లెక్కింపు కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. శ్రీ విశ్వేశ్వర స్వామి వారి ఆలయ హుండీల నుంచి మొత్తం 1,19,58,204 రూపాయలు ఆదాయంగా లభించింది. అన్నప్రసాదన హుండీల నుంచి 22,58,603 ఆదాయం లభించింది. మొత్తం 28 రోజులకు గాను 1,42,16,807 రూపాయలు ఆదాయంగా లభించినట్లు డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్య చక్రధరరావు తెలిపారు. నగదుతో పాటు 23 గ్రాముల బంగారం, 670 గ్రాముల వెండి కానుకలు లభించినట్లు ఆయన తెలిపారు. మొత్తం 10 దేశాలకు చెందిన 46 విదేశీ కరెన్సీ నోట్లు సైతం లభించినట్లు తెలిపారు. హుండీ లెక్కింపునకు పర్యవేక్ష అధికారిగా అమలాపురం దేవాదాయ శాఖ అధికారి, అసిస్టెంట్ కమిషనర్ వి సత్యనారాయణ, తనిఖీదారుగా టీవీఎస్ఆర్ ప్రసాద్, డి సతీష్ కుమార్, గోపాలపురం గ్రూప్ 3 దేవాలయాల అధికారులు తదితరులు వ్యవహరించారు. 2 రోజులుగా హుండీలు తెరవగా మెయిన్ హుండీలు విశ్వస్తం ఆలయంలో కలిపి 1,19,58,204 రూపాయలు మరియు అన్నప్రసాదం నుండి 22,58,603 రూపాయలు వెరసి మొత్తం 1,42,16,807 రూపాయలు రావడం జరిగింది. అలాగే 23 గ్రాముల బంగారం, 670 గ్రాములు వెండి రావడం జరిగింది. అలాగే 10 దేశాల నుండి 46 విదేశీ కరెన్సీ నోట్లు కూడా రావడం జరిగింది. ఇందులో మరి వి సత్యనారాయణ గారు, ప్రసాద్ గారు తనిఖీదారు రాజమండ్రి, డి సతీష్ కుమార్ పర్యవేక్షకులు కోనసీమ జిల్లా, బి కిరణ్ కుమార్ థర్డ్ గ్రేడ్ కూడా పాల్గొన్నారు. వీరు కాకుండా గ్రామస్తులు, పెద్దలు, అలాగే పోలీసులు, పత్రికా విలేకరులు మరి అందరూ కూడా పాల్గొన్నారు. కెనరా బ్యాంక్ వారికి ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. భద్రాద్రి జిల్లా టేకులపల్లి మండలంలో విషాదం చోటు చేసుకుంది. టేకులపల్లి మండలం వెంకట్య తాండా కొత్త తాండాకు చెందిన యువతి గుగులోతు తుల్లికకు లక్ష్మీదేవిపల్లి మండలం సీతారాంపురం గ్రామానికి చెందిన భానోత్ బిచ్చతో 3 నెలల క్రితమే వివాహం నిశ్చయమైంది. వివాహం నిశ్చయం కావడంతో యువతిని భద్రాచలం, కొత్తగూడెం ప్రాంతాలకు బిచ్చ తీసుకెళ్లాడు. అనంతరం యువతి మరో అబ్బాయితో మాట్లాడుతోందని ఆరోపిస్తూ వివాహం చేసుకోనని మెసేజ్లు చేయడంతో మనస్తాపానికి చెందిన యువతి ఈ నెల 13వ తారీఖున కల్మందు తాగడంతో కొత్తగూడెం అనంతరం హైదరాబాద్ లో చికిత్స పొందుతూ మృతి చెందింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. ఇక నుంచి గవర్నర్ల ఇష్టారాజ్యం ఉండదు. సుప్రీంకోర్టు సంచలన తీర్పు. భారత్ ను వదులుకుంటే చైనాకు తల వంచాల్సిందే. నిక్కీ హేలీ. లక్షకు పైగా వికలాంగుల పెన్షన్లు తొలగించాం. స్పీకర్ అయ్యన్న పాత్రుడు. మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం. ఒకే కుటుంబానికి చెందిన 5గురు మృతి.
ఇవి ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్. నెక్స్ట్ బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1TV న్యూస్.